యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 30 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా ప్రతిరోజు వేకువజామున 4:30 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగంలోని హాలులో అమ్మవారికి వేంచేప చేసి తిరుప్పవై నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారికి తిరుప్పవై కార్యక్రమం మంగళ వాయిద్యాల నడుమ పసురాల పఠనం చేశారు. ఇక వేడుకల్లో భాగంగా నెల రోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవి వ్రతపర్వ మార్గాళి పాసురాల పఠనం నిర్వహిస్తారు. జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కళ్యాణం, 15న ఉదయం ఒడిబియ్యం సమర్పణ జరుగుతుందని ఆలయ ఈవో గీత తెలిపారు. ఆదివారం కావడంతో యాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతూ ఉండగా ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. ఇలా నెల రోజులు కొనసాగుతుంది. అందరూ కూడా ఇప్పటిగా నేను చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.